morning everyone. Hope you all are doing well. This is Jyoti Vasu. You are watching my channel TSPSC Dream 2023. సో ఈ వీడియోలో నేను ఎస్ఐ సిలబస్ గురించి అయితే నాకు తెలిసినంత వరకు అయితే చెప్పడం జరుగుతుంది. సో నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, బట్ అప్పుడు నేను స్టార్టింగ్లో నేను ప్రిపరేషన్ అని స్టార్ట్ చేసిన అప్పుడు వీడియో పెట్టడం జరిగిందనమాట. కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ అయితే అందులో చెప్పడం జరిగింది. సో ఇప్పుడైతే కొంచెం నాలెడ్జ్ అంటే తెలిసి ఉంటాయి కదా సిలబస్ ఏ విధంగా ఉంటుందో. ఒకసారి నేను అటెంప్ట్ చేసిన కాబట్టి సో ఈ సిలబస్ ఏ విధంగా ఉంటుంది దాని గురించి అయితే చెప్పడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ అప్కమింగ్ అంటే తెలంగాణలో ఎస్ఐ సిలబస్ అంటే ఎస్ఐ పీసీ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. అంటే 2024లో ఈ ఇయర్లో అయితే ఎప్పుడైనా రావచ్చు. బట్ ఏంటంటే ఇప్పుడు మనకి లాస్ట్ ఇయర్ వాళ్ళు ఉంటారు కదా సెలెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళ ట్రైనింగ్ వెళ్ళి డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ట్రైనింగ్లో ఉన్నప్పుడు మనం ఇవన్నీ ఈవెంట్స్ ఇవన్నీ చేయలేం కదా. సో వాళ్ళు క్లియర్ చేసినాక మనల్ని అయితే అంటే నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఎస్ఐ సిలబస్ వచ్చేసి మనకి ఎస్ఐ అంటే సైమల్టేనియస్లీ మనకి ఎస్ఐ సిలబస్ చూసుకున్నామంటే పీసీ సిలబస్ అయితే కవర్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ రెండింటి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అయితే ఎస్ఐ లెవెల్లో ప్రిపేర్ అయితే మనకి పీసీ సిలబస్ కూడా కవర్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఎస్ఐ సిలబస్లో మొత్తం టోటల్ 4 పేపర్స్ ఉంటాయి అన్నమాట. 2 వచ్చేసి లాంగ్వేజ్ పేపర్స్, 2 వచ్చేసి జిఎస్ అండ్ మ్యాథ్స్ అన్నమాట. జిఎస్ అంటే జనరల్ స్టడీస్ అంటారు, మరియు మ్యాథ్స్ అంటే అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. నెక్స్ట్ చెప్తా బ్రీఫ్. నెక్స్ట్ లాంగ్వేజ్ పేపర్స్లో జస్ట్ క్వాలిఫై అయితే చాలన్నమాట. సో దీనికి ఒకటి కేటగిరీ వైజ్ అంటే క్యాస్ట్ వైజ్ అయితే మనకు క్వాలిఫై ఇంత పర్సంటేజ్ ఎన్ని మార్క్స్ కావాలి అని ఉంటుంది అనమాట. నాకు తెలిసినంత వరకు అయితే అప్పుడు 18 మార్క్స్ అనుకుంటా, 36 ఎంతో నాకు గుర్తులేదు. అది నేను క్లారిటీగా చూసుకొని అంటే తెలుసుకొని మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ మనకి 3rd and 4th పేపర్స్లో ఎంత ఎక్కువ మార్క్స్ పొందితే అంత దగ్గరలో ఉన్నట్టు మన జాబ్కి. సో ఇవైతే జస్ట్ క్వాలిఫై అయితే చాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే 3rd and 4th అంటే జిఎస్ అండ్ మ్యాథ్స్ పేపర్లో మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది దాన్ని బట్టే మనకు జాబ్ వస్తుందా రాదా అనేది బేస్ అయి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి బ్రీఫ్గా చూసినట్టయితే పేపర్ 1 వచ్చేసి తెలుగు అంటే తెలుగు సబ్జెక్ట్ అనమాట. తెలుగులో ఉంటుంది మనకి 25 మొత్తం 100 మార్క్స్కి ఉంటుంది ఈ పేపర్. 100 మార్క్స్లో 25 మార్క్స్ ఆబ్జెక్టివ్ టైప్. మంచిగా వినండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను, నేను కూడా కన్ఫ్యూజ్ అయినా. సో ఇక్కడ 25 మార్క్స్ ఆబ్జెక్టివ్, 75 మార్క్స్ ఎస్ఏ అనమాట. 25 మార్క్స్ ఆబ్జెక్టివ్ అంటే ఏంటంటే ఈ 25 మార్క్స్ అనేది మనకి 50 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. 50 క్వశ్చన్స్ అంటే మనకి ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 0.5 మార్క్స్ అయితే క్యారీ చేయడం జరుగుతుంది. సో ఇంట్లో మనకు నెగిటివ్ ఉంటుంది అన్నమాట. నెగిటివ్ మార్క్స్ అంటే మనకు మొత్తం 8 క్వశ్చన్స్ తప్పు పెట్టినాం అనుకోండి, 1 మార్క్ అయితే మనకు పోవడం జరుగుతుంది అన్నమాట. సో దీంతో పెద్ద ఫరాక్ ఏం పడదు, అంటే నెగిటివ్ ఉందా అట్లా మైండ్లో అట్లా ఉండిపోతుంది తప్ప దీంతో పెద్ద ఫరాక్ ఏం పడదు, మనకు తెలిసే ఉంటుంది. అంటే తెలుగులో మనకు ఈజీగానే హ్యాండిల్ చేయగలము. సో ఇక్కడ మనకి 50 క్వశ్చన్స్ ఉంటాయి, 25 మార్క్స్. ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 0.5 మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు 8 తప్పు పెడితే ఒక్కటి కరెక్ట్ ఆన్సర్ అయితే మనకు నెగిటివ్ మార్క్స్లోకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. నెక్స్ట్ 75 మార్క్స్ వచ్చేసి ఎస్ఏ అన్నమాట. సో ఇందులో మనకి ఎస్ఏలో లెటర్ రైటింగ్ ఉంటుంది, ప్రిసైజ్ రైటింగ్ ఉంటుంది, రిపోర్ట్ రైటింగ్ అని ఉంటుంది. సో రకరకాలు ఉంటాయి అన్నమాట. సో వాటికి సంబంధించింది ఎస్ఏ రైటింగ్. మనకి ఇది కూడా ఈజీగానే లెటర్ రైటింగ్ ఎట్లా వచ్చింది. రిపోర్ట్ రైటింగ్ అంటే మనకి ఏదో ఒక టైప్ అంటే రిపోర్ట్ రైటింగ్ ఏ విధంగా రాయాలి, లెటర్ రైటింగ్ ఏ విధంగా రాయాలి, సో నేమ్ ఎక్కడ పెట్టాలి, అడ్రస్ ఎక్కడ పెట్టాలి, ఇక్కడ మనకు యువర్ సిన్సియర్లీ ఉంటాయి కదా. సో అటువంటి కొన్ని నేర్చుకుంటే ఈజీ అయిపోతాయి అన్నమాట. సో వాటిని చూస్తారు కానీ పెద్ద మ్యాటర్ మొత్తం చూడరు అన్నమాట. సో ఇక్కడ మనకి ఎస్ఏ ఈజీ అయిపోతుంది. ఆబ్జెక్టివ్ టైప్లో కూడా చెప్పినా కదా మనకు ఏదో నెగిటివ్ మార్క్స్ ఉన్నాయని ఏదో అనిపిస్తుంది కానీ భ్రమ, కానీ అందులో పెద్ద ఫరాక్ ఏం పడదు. కాకపోతే ఏంటంటే చాలా వరకు ఇవి రెండిట్లలో మార్క్స్ గెయిన్ అయ్యి అంటే మంచిగానే వస్తాయి. కాకపోతే ఈ ఒక్క సబ్జెక్ట్ అంటే తెలుగు డిస్క్వాలిఫై అయినా, ఒక్క పేపర్ డిస్క్వాలిఫై అయినా, లేకపోతే పేపర్ 2 డిస్క్వాలిఫై అయినా మనకి ఇందులో ఎంత మంచి మార్క్స్ వచ్చినా వేస్టే కదా. సో అందుకోసం మనం కొంచెం జాగ్రత్తగా ఇవి రెండు జస్ట్ క్వాలిఫై అని థాట్లో కాకుండా కొంచెం మంచి మార్క్స్ తెచ్చుకునే విధంగా ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో వీటితోనే మనకి ఇందులో ఎన్ని మార్క్స్ వచ్చినా మనకు అనవసరం. ఇక్కడ మనకు ఏదో ఒక క్వాలిఫై కాకపోయినా ఇందులో ఎన్ని మార్క్స్ వచ్చినా వేస్ట్ అయిపోతుంది. సో ఏదైనా మనకు ఇది జస్ట్ క్వాలిఫై అయినా కాకుండా సో మార్క్స్ అయితే మంచిగా గెయిన్ చేసుకునే యోచనలో మీరు ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి సెకండ్ పేపర్ ఇంగ్లీష్ కూడా సేమ్ 25 మార్క్స్ డివైడ్ చేసి ఉంటాయి అనమాట. 25 మార్క్స్ 75 మార్క్స్. 25 మార్క్స్ వచ్చేసి ఆబ్జెక్టివ్, ఇందులో కూడా నెగిటివ్ ఉంటుంది. 75 మార్క్స్ ఎస్ఏ రైటింగ్, అదే లెటర్ రైటింగ్, ఇవే రిపోర్ట్ రైటింగ్, ప్రిసైజ్ రైటింగ్ ఉంటాయి కదా. సో ఈజీ అయిపోతుంది, ఇక్కడ మనకి ఈజీ అనిపిస్తుంది. దాంతో పెద్ద
భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ పేపర్ 3. ఇందులో పేపర్ 3లో మనకు జనరల్ స్టడీస్ అంటారు. చాలా వరకు జనరల్ సైన్స్ అంటారు. జనరల్ సైన్స్ వేరు, జనరల్ స్టడీస్ వేరు. సైన్స్ అంటే మనకు బయాలజీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ అని వస్తుంది. జనరల్ స్టడీస్ అంటే మనకి కరెంట్ అఫైర్స్, హిస్టరీ, ఎకనామీ, జాగ్రఫీ ఇవన్నీ మనకి ఇప్పుడు జనరల్ సైన్స్ అదే బయాలజీ, ఫిజిక్స్ ఇవన్నీ వచ్చేసి జనరల్ స్టడీస్ అనమాట. సో జనరల్ స్టడీస్ అంటే ఇవన్నీ వస్తాయి. ఇందులో టాపిక్స్ ఉంటాయి, సబ్ టాపిక్స్. సో ఇది మనకి 200 మార్క్స్కి ఉంటుంది అనమాట. సో మనం ఇందులో ఎన్ని మార్క్స్ గెయిన్ చేస్తామో అంటే ఎన్ని మార్క్స్ మనం స్కోర్ చేయగలుగుతామో దాన్ని బట్టి మనకి ఫైనల్గా రిజల్ట్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో టాపిక్స్ ఉంటాయి కదా, ఒక 15 టాపిక్స్ అయితే ఉంటాయి సబ్జెక్ట్స్. అంటే తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, ఎకనామీ, జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, ఇట్లా చాలా అంటే చాలా సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. సో దీనికి సంబంధించిన ఒకవేళ బ్రీఫ్గా పేపర్ 3కి పేపర్ 4 అంటే విడివిడిగా పేపర్ 1 అయినా 2 అయినా 3 అయినా 4 అయినా విడివిడిగా వీడియో చేయమంటే నేను నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా తెలుసుకొని పెడతాను. మీకు ఏ డౌట్ ఉన్నా వీడియో కిందనైతే కామెంట్ చేయండి. ఎందుకంటే ఇదేదో వ్యూస్ కోసం అని కాకుండా మనకి అంటే నేను కూడా స్టార్టింగ్లో ఇట్లా అంటే ఎవరన్నా అడగదామన్నా మొహమాట పడేదాన్ని. అట్లా అంటే స్టార్టింగ్లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరికైనా డౌట్స్ ఉంటాయి. సో అందులో తప్పేం లేదు. అంటే చూస్తూ అంటే అడిగి తెలుసుకోవడం పెద్ద తప్పేం లేదు. ఓకేనా. నెక్స్ట్ పేపర్ 4 వచ్చేసి చెప్పిన కదా, పేపర్ 3 జనరల్ స్టడీస్. ఇందులో ఒక 10 సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. దానికి సంబంధించి నేను వేరే వీడియో పెడతా. అవి టాపిక్స్ వేరే ఉంటాయి కదా, 200 మార్క్స్ అనమాట. సో ఇందులో నెగిటివ్ మార్క్స్ ఇట్లా ఏమి ఉండదు. పేపర్ 4 వచ్చేసి అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ అని ఉంటుంది. సో ఇక్కడ మనకి ఇది కూడా 200 మార్క్స్ ఉంటుంది. దీనిలో కూడా నెగిటివ్ మార్క్స్ అయితే ఏమి ఉంటాయి. సో మీరు 200కి 200 అటెంప్ట్ చేయొచ్చు, పెద్ద భయం ఏం లేకుండా. సో ఇక్కడ మనకి పేపర్ 4లో అర్థమెటిక్ 100 రావచ్చు, రీజనింగ్ 80 రావచ్చు, ప్యూర్ మ్యాథ్స్ 20 రావచ్చు. సో మనకి పోయినసారి ఏంటంటే అర్థమెటిక్ 100 వచ్చింది, రీజనింగ్ 100 వచ్చింది. ప్యూర్ మ్యాథ్స్ అయితే ఆయన టచ్ చేయలేదు మనకి. సో అది బెటర్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ మనకి ఇది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. సో 100 అయితే అర్థమెటిక్ ఫిక్స్ అనమాట. రీజనింగ్ 80 అంటే అందాదా ఇట్లా వస్తాయని గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ప్యూర్ మ్యాథ్స్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. జామెట్రీ, అది సాంఖ్యక శాస్త్రం, క్షేత్రమితి, అది ఉంటాయి కదా, మెన్సురేషన్, అట్లా అటువంటి కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే నేర్చుకోవాల్సి ఉంటుంది. రీజనింగ్ కూడా తెలిసి ఉంటుంది కదా, అందులో కూడా టాపిక్స్ ఉంటాయి, అవి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో నేను వీటికి సంబంధించిన బ్రీఫ్గా వేరే టాపిక్ అంటే వేరే వీడియో అయితే చేయడం జరుగుతుంది. ఇందులో లెంతీ అవుతుంది కదా. సో అర్థమెటిక్లో కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి, వీటిని వదిలిపెట్టొద్దు. సో ఇందులో మనకి 200 మార్క్స్. ఫైనల్గా మనకు ఎస్ఐకి ఎన్ని మార్క్స్ కన్సిడర్ చేస్తారంటే 400 మార్క్స్కి మనకి ఎన్ని వస్తాయి అనేది దాన్ని బట్టి మనకు జాబ్ అనేది ఉంటుంది అనమాట. సో మనకి ఇప్పుడు పోయినసారి రాసిన దాంట్లో నాకు 201 వచ్చినాయంట, 201 మార్క్స్ వచ్చినాయి. సో మా దగ్గర కట్ ఆఫ్ వచ్చేసి 225 అన్నమాట. సో నేను ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చిన. సో కొంచెం తెలియదు కదా, కొత్త కాబట్టి సర్లే అంటే ఇంకా నేర్చుకోవాలి, చాలా నేర్చుకోవాలన్నమాట. ఒక్కొక్కరి 1 మార్కుతో, హాఫ్ మార్కుతో పోయిన వాళ్ళు కూడా ఉంటారు. సో అట్లా మార్క్స్ కేటగిరీ వైజ్, డిస్ట్రిక్ట్ వైజ్ తేడా ఉంటాయి అన్నమాట కట్ ఆఫ్ మార్క్స్. సో మ్యాక్సిమం మనకి ఏంటిదంటే ఈ 400కి సేఫ్ స్కోర్ ఎంత అంటే 250 వస్తే సేఫ్ స్కోర్ అండి పక్క. మనకి 400కి 250 ఎబో వస్తే సేఫ్ స్కోర్ అనమాట. సో మీరు 250 వస్తే ఆరామ్స్గా రెస్ట్ తీసుకోవచ్చు, ఎటువంటి భయం, ఎటువంటి టెన్షన్ లేకుండా మంచిగా జాబ్ వస్తే అనే ధీమతో ఉండొచ్చు. అంటే కొన్నిసార్లు ఏదో 0.1% ఏదో ఏజ్ సంథింగ్ అట్లా ఉంటుంది అనమాట. కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి, వాటిని బట్టి ఏమైనా జాబ్ మిస్ అవ్వచ్చు. కానీ 250+ అయితే వస్తే మనకి ఎస్ఐ జాబ్ వచ్చినట్టే. అంటే నేను పక్కా చెప్పలేను, కొన్ని కారణాల వలనైతే పోవచ్చు, చెప్పలేము. మనకున్న పోస్టులను బట్టి, మన ఏజ్ని బట్టి, మన కొన్ని ఉంటాయి కారణాలు. సో ఇది ఇవాళ వీడియో అనమాట. సో నేను సెపరేట్గా పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4 సిలబస్ అంటే విడివిడిగా చేయాలి వీడియో కావాలనుకుంటే మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.